వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం అవాకులు చవాకులు చెప్తున్నారు. వాళ్ళు ఉండే 5 సంవత్సరాలు డిఎస్సిని ఒక్కసారి కూడా పెట్టలేకపోయారు. మరి 5 సంవత్సరాలు ఆయన ఏం చేసినట్టు జగన్ ముఖ్యమంత్రిగా? యూత్ గురించి ఏం చేశాడు అంటే 0. ఏదైతే చక్కగా 16,000 ఉద్యోగాలు డిఎస్సి వచ్చిందో ఓర్వలేక కక్షతో దొగ్ధతో పిల్లలకు ఉద్యోగాలు రావడం ఇష్టం లేక దాని మీద 1.5 year తర్వాత బురద చల్లడం మొదలెట్టాడు. తెల్ల చొక్కా మీద పేడ రాసి నువ్వు కడుక్కో అన్నట్టుగా ఉంది. అంటే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే వాళ్ళకి ఎటు చూసినా దిక్కు తోచట్లేదు. కాబట్టి ఇలాంటి తప్పుడు మాటలు తప్పుడు ఆరోపణలు చేసి జనం మీదకి ఇసిరేసి చేయాలనేటటువంటిది చూస్తున్నారు. కానీ ఎవరు కూడా ఇందులో నమ్మే పరిస్థితి కానీ, ఎవరో కుర్రోడిని తీసుకెళ్ళి ఆయనతో మాట్లాడించారు, నాకు ఈ సర్టిఫికెట్ ఉందన్నాడు. మీలాంటి విలేకరులు ఆ కుర్రోడి దగ్గరికి వెళ్ళి అడిగితే నేను సబ్మిట్ చేయలేదన్నాడు. ఎవరి జోబులో ఏముందో పర్సులో మనకేం తెలుస్తుంది? సబ్మిట్ చేసాక కూడా అందుకు ఎలిజిబిలిటీ ఉందో లేదో తెలియదు. అంటే కావాలనే ఆరోపణలు చేశారనేది అక్కడ తేటతెల్లం అయింది. మరి ఇలాంటి తప్పుడు ఆరోపణలతో అధికార దాహం, అధికారానికి అరులు చాచడం, అధికారం కావాలే తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఆయనకి అక్కర్లేదు, ఆ పార్టీకి అక్కర్లేదు. అందులో ఉండేటటువంటి వ్యక్తులు కూడా మరి శ్రీకాకుళం నుంచి లెక్కేసుకుంటే విజయనగరం ఇవన్నీ కూడా మీరు అందరూ చూశారు. అందరూ కూడా ఒక ముఠా, ఏ ముఠా అంటారో అది తెలంగాణలో ఈ మధ్య మాట్లాడుతున్నారు. అలాంటి ముఠా. ఈ ముఠాకి ఇప్పుడు 4 రాళ్ళు వేసేయడం, 4 పేడ ముద్దలు విసిరేయడం, మీరు కడుక్కోండి అని చెప్పడం, అంతకు మించి వాళ్ళు చేసిన పని లేదు. అసెంబ్లీకి రారు, ప్రజల కోసం ఒక మంచి విషయం చెప్పరు. ఇగో ఈ సీజన్ ఎలా ఉంది, రైతులకు విత్తనాలు ఇచ్చారా లేదని అడగరు, ఎరువులు ఇచ్చారా లేదని అడగరు. అన్నీ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు ఈ పేడ చల్లడం, రాళ్ళు విసరడం తప్ప ఇంకొక కార్యక్రమం లేదు. అధికారానికి అలవాటు పడి అధికారంలో మరి మేము చెప్పక్కర్లేదు గత 5 సంవత్సరాలు ఏం జరిగిందో. నేను రాజాంలో ఒక విలేకరిని, ఏంటయ్యా ఇసుకెళ్ళిపోతుందంటే కొంచెం వెళ్ళి తీస్తే బాగుంటుంది కదా ఫోటో అంటే, నేను ఉండను సార్, జైల్లో ఉండాల్సి వస్తుంది, అందుకోసం ఇసుక పోయినా ఏం పోయినా కూర్చున్నప్పుడు చెప్పడమే తప్ప జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నన్నాళ్ళు ఏ తప్పుడు పని నేను ఫోటో తీసినా నా పరిస్థితి అయిపోద్ది సార్ అని. మరి విలేకరులే అంటామా? ఎంప్లాయీస్, వాళ్ళకేవో బాధలు, అన్నీ సర్వీస్ మ్యాటర్స్ అన్నీ ఉంటాయి. ఒక ఎంప్లాయీకి 5 సంవత్సరాల్లో కనీసం ఒక ఇంటర్వ్యూ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. మరి ఇంటర్వ్యూ ఇవ్వట్లేదని బయటికి చెప్పిన సూర్యనారాయణ 3 సంవత్సరాలు బెయిల్ కోసం మనిషి దొరకకుండా సుప్రీంకోర్టు చుట్టూ వరకు కూడా తిరిగినటువంటి పరిస్థితి ఎన్జిఓస్ నాయకుడిని మనం చూసాం. ఇవన్నీ మర్చిపోకూడదు, ఎవరు మర్చిపోతారేమో అని చెప్పి నేను చెప్పిన ఈ అవాకులు చవాకులతో 4 రాళ్ళు వేసడం, 4 పేడ ముద్దలు వేసడం చేస్తున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి బ్రతుకున్నంత వరకు కూడా ఈ రాష్ట్రంలో వాళ్ళు చేసినటువంటి ఆటవిక రాజ్యం, వాళ్ళు చేసినటువంటి మరి దోపిడీలు, అదేవిధంగా శవాల్ని డోర్ డెలివరీ చేయటం, మరి సుధాకర్ని చూసాం, ఏదో మాస్క్ అడిగినంత మాత్రాన ఆయన కొడుకు కూడా కరోనా రూల్స్ను వ్యతిరేకించాడని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కూర్చోబెడితే సుధాకర్ అక్కడికి వస్తాడు కదా అని, మరి ఆయన అక్కడికి వెళ్ళిన ఆయనకి బట్టలు ఇప్పి రోడ్డు మీద కొట్టి వైజాగ్లో ఎలా చేశారో పిచ్చోడిని చేసి పిచ్చి హాస్పిటల్లో కూడా
పడేశారంటే జనాన్ని భయభ్రాంతులను చేసి పరిపాలన గుప్పిట్లో పెట్టుకుని, అది మరి చండశాసురుడు, అదేవిధంగా మరి బకాసురుడు, నరకాసురుడు, ఏ పేరు పెట్టాలో తెలియదు కానీ 5 సంవత్సరాలు ఎవరు మాట్లాడినా వాళ్ళని తీసుకెళ్ళి పడేయడం. ఆఖరికి రాముడు తల నరికేశారని చంద్రబాబు నాయుడు గారు చూడడానికి వస్తే మన రామతీర్థాల్లో చంద్రబాబు నాయుడు గారు నేను విజయసాయిరెడ్డి మీద అటెంప్ట్ మర్డర్ చేశామట. నన్ను తీసుకెళ్ళి ఎటు కాకుండా విజయనగరం లేదు, జైలు లేదు, చీపురుపిల్లిలో కూర్చోబెట్టారు. అటెంప్ట్ మర్డర్ కేసు వేశారు చంద్రబాబు నాయుడు గారి మీద, మా మీద. అలాగే మన కార్యకర్తల 13 మంది మీద వేశారు. అంటే ఎలాంటి అరాచక ప్రభుత్వం, ఆటవిక రాజ్యం నడిచింది అనేటటువంటి వ్యక్తులు మళ్ళీ ఈరోజు మరి 4 రాళ్ళు ఇసురుతున్నారని అంటే ప్రజాస్వామ్యం బద్ధంగా ఎవరైనా ఏదైనా చేయొచ్చు అనేటటువంటి ఫ్రీడమ్ అందరికీ ఉంది, ప్రజలందరికీ. మంచి ప్రభుత్వం ఉంది. మంచి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ఆయన నాయకత్వంలో మరి అభివృద్ధి సంక్షేమం గత 2 సంవత్సరాల్లో ఎంత బాగా జరిగింది అనేటటువంటిది మరి పోసుకొచ్చినట్టుగా మరి ప్రాంతీయ సభ పెట్టాం. దాని తర్వాత జిల్లాల వారీగా సభలు అయ్యాయి. అదే కాకుండా ఎవరిని అడిగినా సూపర్ 6 సూపర్ సక్సెస్ అయింది. గతంలో ఎప్పుడు కూడా ఇంట్లో ఉండే పిల్లలకి అందరికీ అందలేదు. అదేవిధంగా రైతులకి యువతల ధాన్యం వెళ్ళాయని ఇంటికి వచ్చే లోపునే మరి సెల్ ఫోన్లో డబ్బులు పడిపోయేటటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు ఈ భారతదేశంలో, ఇప్పుడు కూడా భారతదేశంలో ఎక్కడా చూడలేదు. భారతదేశంలో 28 స్టేట్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా 4000 పెన్షన్ అనేది ఎక్కడా లేదు, మన స్టేట్లోనే ఉంది. ఆ ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. రామారావు గారు 35 రూపాయల పెన్షన్ ప్రవేశపెడితే 87లో దాన్ని 75 రూపాయలు, 75 రూపాయల నుంచి 1000 రూపాయలు, 1000 రూపాయల నుంచి 2000, 2000 నుంచి 3000 చేస్తామన్నారు. అప్పుడు మధ్యలో ఈయన వచ్చాడు, 3000కి ఎన్నాళ్ళు బాధపడ్డాడు. ఆఖరిని ఎలక్షన్ ముందు 3000 తప్ప అంతవరకు 200 వచ్చాడు. కానీ మళ్ళీ 4000 ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఇప్పుడు భారతదేశం మొత్తం మీద 4000 పెన్షన్ వస్తున్నది కూడా ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే. అందువల్ల కూటమి సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ మరి మనం విశాఖపట్నంలో చూశారు. ఈరోజు రైల్వే జోన్ వచ్చింది. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు వైసీపీ వాళ్ళు. అప్పుడేం చేశారు? ఏమీ రాలేదు కదా. వాళ్ళంతా నిన్నేదో ఒక యూట్యూబ్లో చూశాను, ఒక యానలిస్ట్ చెప్తున్నాడు ఢిల్లీలో ఏం చేశాడనంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పోస్ట్ని బిజినెస్ చేసుకున్నాడంట. సెంట్రల్ గవర్నమెంట్తో ఆయనకి కావాల్సినటువంటి పనులు చేయించుకున్నాడు తప్ప ప్రజలకు కానీ రాష్ట్రానికి వచ్చేటటువంటిది ఏది పలానా తెచ్చానని ఈవేళైనా చూపించమనండి. మేము అంటుంటాం, తెలుగుదేశం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రలో మొడ్డు వలస వచ్చింది, ఎన్టీ రామారావు వచ్చారు, సాలూరులో మన జంజావత్ ఓపెన్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు మొడ్డు వలస ఓపెన్ చేశారు. మరి డిపిఆర్ నుంచి ఫౌండేషన్ నుంచి మళ్ళీ ముఖ్యమంత్రిగా మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈ దేశంలోనే ముఖ్యమంత్రి శంకుస్థాపన, అదే ముఖ్యమంత్రి ఓపెనింగు మన తోటపల్లి ప్రాజెక్ట్ని చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకే అపర భగీరథుడు అంటాం. మరి ఈ రోజున మెట్టలు కానీ, అదేవిధంగా రైల్వే జోన్ కానీ, ఇక్కడ ఎన్టీపీసీలో 1,10,000 కోట్ల రూపాయలతో గ్రీన్ ఎనర్జీ కానీ, 1,35,000 కోట్లతో ఈ గూగుల్ సెంటర్ కానీ, ఏఐ సెంటర్ కానీ, అలాగే మిగతా అన్నీ చాలా వచ్చినాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చంద్రబాబు నాయుడు గారే శంకుస్థాపన చేశారు. మధ్యలో 5 సంవత్సరాలు ఉన్నాడు, 5 ఇటుకలు కూడా వేయలేదు. దానికి బొత్స సత్యనారాయణ గారు చెప్తారు అన్నీ మేమే చేశామని. మరి ఏంటో మరి ఆ నోట్లో ఎలా మాట్లాడతారో ఏంటో తెలియదు. కానీ మరి ఇక్కడ మనందరం 3 జిల్లాలకు సంబంధించిన వాళ్ళమే కదా. మరి శంకుస్థాపన ఎవరు చేశారు? ల్యాండ్ ఎక్విజిషన్ ఎవరు చేశారు? మరి 5 సంవత్సరాల్లో మీరు కట్టాలంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టడానికి ఎన్నో సంవత్సరాలు అక్కర్లా, సంవత్సరంన్నర చాలు. ఇప్పుడు సంవత్సరంన్నరలో పూర్తయింది. రేపు జూలైలో ప్రైమ్ మినిస్టర్ గారు ఓపెన్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో.
అందువల్ల అభివృద్ధి సంక్షేమం అనేది 2 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా నడిచింది. చూసి వారలేకే ఈ అభివృద్ధి సంక్షేమం వీటిపైన, మరి అందులో యూత్కి జరిగేటటువంటి ఈ డిఎస్సి పైన కానీ, అలాగే సర్వీస్ కమిషన్ కానీ, పోలీసు ఉద్యోగాలు 6,000 కానీ, ఇవన్నీ రావడం కూడా వారలేనితనంతో ఉట్టి అసత్యమైనటువంటి ఆరోపణల్ని. అసత్యం అని ఎందుకు వస్తుందని అంటే, మాకు 43 ఏళ్ళ సర్వీస్లో ఆ బిగినింగ్లో అసెంబ్లీలో అబద్ధం అని చెప్పకూడదని ఉంది. మనం వాడుక భాషలో అబద్ధం అంటాం. అసత్యం సార్ మినిస్టర్ గారు చెప్తున్న జవాబు అనాలి తప్ప, అబద్ధం అని అంటే స్పీకర్ దాన్ని రికార్డుల్లోకి వెళ్లకుండా తొలగించేవాడు. ఇప్పుడు బూతులు మాట్లాడుతున్నారు ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి. బూతుల సంస్కృతే తప్ప ఇంకోటి లేదు. ఇలాంటి అసత్యాలన్నింటినీ కూడా ప్రచారం చేయడానికి పూనుకుంటున్నారు. అందువల్ల మేధావులు, ప్రజలు, ఉద్యోగులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మళ్ళీ ఏదో ఆ పేరు మనం పెట్టకూడదు, కానీ మళ్ళీ ఈదిలోకి వచ్చారు కాబట్టి మళ్ళీ ప్రజలకి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలతో వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ప్రజలే బుద్ధి చెప్పాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం. రాజా.